ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 30 ఫీట్ల వెడల్పు, 30 ఫీట్ల పొడవు ఈ డైమెన్షన్‌లో గనక ఫస్ట్ ఫ్లోర్‌లో గనక మనం డబుల్ బెడ్‌రూమ్ కట్టుకోవాలంటే ఈ విధంగా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్‌రూమ్ పెట్టుకొని కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ విధంగా డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవచ్చన్నమాట. ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి ఫస్ట్ ఫ్లోర్ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇదొచ్చేసి మనకి 30x30 900 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్‌లో భాగంగా 728 స్క్వేర్ ఫీట్‌లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 728 స్క్వేర్ ఫీట్‌కే కాస్ట్ ఎస్టిమేషన్ అనేది జరిగింది. ఇదొచ్చేసి మనకి సిమెంట్ అనేది రూ. 77,000 వరకు సిమెంట్‌కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ వచ్చేసి రూ. 1,43,000 వరకు స్టీల్‌కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి రూ. 1,08,000 వరకు ఇసుకకి అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రోబో శాండ్ వచ్చేసి ఒక రూ. 9,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి ఒక రూ. 26,000 వరకు కంకరకి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్నాం. ఇటుకలు వచ్చేసి ఒక రూ. 80,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే గనక ఒక రూ. 85,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఫ్లోరింగ్ టైల్స్ చూసుకుంటే ఇది వచ్చేసి ఒక రూ. 50,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక రూ. 95,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ వచ్చేసి రూ. 32,850 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సేఫ్టీ గిర్లకి అనేది ఒక రూ. 25,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది ఒక రూ. 18,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పెయింటింగ్ అండ్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది ఒక రూ. 80,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్‌గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే గనక రూ. 8,28,850 వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 728 స్క్వేర్ ఫీట్‌కి గాను ఒక స్క్వేర్ ఫీట్‌కి అనేది రూ. 320 అయితే మనం ఏయడం జరిగింది. ఇది మనకి ఏరియా చిన్నగా ఉంది కాబట్టి డబుల్ బెడ్‌రూమ్ కాబట్టి ఈ అమౌంట్ అయితే ఏయడం జరిగింది. దీనికి మొత్తం వచ్చేసి మనకి రూ. 2,32,960 వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఒక రూ. 25,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక రూ. 20,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అదే ప్లంబింగ్ వచ్చేసి ఒక రూ. 32,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ కానీ మొత్తం మనకి రూ. 30,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్‌గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే గనక రూ. 3,39,960 వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రూ. 8,28,850. టోటల్ చూసుకుంటే గనక మనకి రూ. 11,68,810 వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా అమౌంట్‌కి మనం 10% ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటెమ్స్ కానీ లేబర్ కాస్ట్ పెరిగినా గాని రూ. 1,16,881 మనం యాడ్ చేయడం జరిగింది. మొత్తం బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే గనక రూ. 12,85,691 వరకు అవుతుందన్నమాట. ఈ అమౌంట్ మన స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్‌కి అనేది రూ. 1,766 వరకు మనకి అవుతుందన్నమాట. అది మీరు దగ్గరుండి చేయించుకుంటే గనక ఫస్ట్ ఫ్లోర్‌లో ఇవి ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.